బాగంబర్పేట డివిజన్ బతుకమ్మ కుంటనే కాదు చెబుతున్న ఎడ్ల సుధాకర్కు ఆ స్థలంపై ఏ హక్కు ఉందని మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పి నారాయణస్వామి ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి శంపుల శ్రీకాంత్ కౌళ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ కుంట స్థలం ఎడ్ల సుధాకర్ రెడ్డిది ఎలా అవుతుందని, ఆయన వద్ద ఏదైనా సేల్ డీడ్ ఉందా, ఏ దస్తావేజులైనా ఉన్నాయా, ముందు సమాధానం చెప్పాలన్నారు. సయ్యద్ ఆజం దగ్గర ఎడ్ల సుధాకర్ రెడ్డి తండ్రి ఎడ్ల నారాయణ రెడ్డి మున్సిగా పనిచేసేవాడని, ఆజాన్ చనిపోయిన తర్వాత ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి 4 లక్షల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నట్లు పేపర్లు సృష్టించాడని తెలిపారు. 2002లో 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి కుంటను పూడ్చివేసినట్లు కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడని పేర్కొన్నారు. సయ్యద్ ఆజం ఈ భూమిని సీలింగ్ డీక్లేర్ చేస్తే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీరు కింద దీన్ని కుంటగా మార్చేందుకు ఆర్డర్ ఇచ్చారన్నారు. నిధులు కూడా కేటాయించారని గుర్తు చేశారు. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ఆర్ రోష్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ అందరికీ వినతి పత్రాలు ఇచ్చామని, ఎమ్మెల్సీ కవిత అప్పటి మంత్రి కేటీఆర్ కు కూడా చెప్పామని తెలిపారు. రాజకీయాల్లో దెబ్బతిని డబ్బులు పోగొట్టుకుని మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు. అంబర్పేట పెద్ద దిక్కు వి హనుమంతరావుని కబ్జాదారుడని పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో పార్కు స్థలం కబ్జా చేశారని చెబుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆర్టీఐ కింద ఆ స్థలం వివరాలు తప్పించుకుని చూడాలని, అప్పుడు మాట్లాడాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే దసరా పండుగ నాటికి మహిళలు ఇక్కడే బతుకమ్మ ఆడుతారని వెల్లడించారు. కుంటను పునరుద్ధరిస్తుండటంతో ఇక్కడి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని వివరించారు. నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ప్లాట్ల గురించి, ఈ నందనవనం ప్లాట్ల గురించి కూడా ఏదో అవాకులు చవాకులు చేసిండ్రు. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర లేఅవుట్ ఉంటుంది, దానికి ఏజెన్సీస్ ఉంటాయి. మీరు హైడ్రాకి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ పెట్టండి, ఒక దరఖాస్తు పెట్టండి. ఈ మున్సిపల్లో ఇక్కడ పార్క్ ఉండే ఎక్కడుందంటే వాళ్ళు వచ్చి మీకు ఐడెంటిఫై చేసి చూపిస్తారు. నువ్వు అనవసరంగా పార్కు కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీ బావ కూడా అక్కడే ఉన్నాడు, అదే భాగ్యలక్ష్మి ఉన్నాడు, పోయి మీ బావని అడుగు. అసలు కబ్జా చేసుకున్నాడంటే మళ్ళీ మీ బావకి ఎందుకు వచ్చింది ప్లాట్? ఆడ మీ బావ ఎందుకు వచ్చిన్నాడు? మీ బావ అంబర్పేట అయినా మరి మీ బావ 500 గజాలు ఎవరిచ్చిండ్రు? అది తెలుసుకోముందు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయకు. నీకు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఇప్పటికైనా మేల్కొను, అంబర్పేట ప్రజల పక్షాన పోరాడు. ఓకే. బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు అన్న అంబర్పేట పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి పైన, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో మేము అంబర్పేట ప్రజలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ హైడ్రా హనుమంతరావు గారి చొరవ వల్ల మరి ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ముందుకొచ్చి మరి బతుకమ్మ కుంటను ఏర్పాటు చేస్తుంది, దాన్ని జీర్ణించుకోలేక ఈ భూ కబ్జాలు ఇన్వాల్వ్ అయ్యి 20 సంవత్సరాలు కోర్టు ద్వారా మిగతా ఏజెన్సీస్ ద్వారా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. కానీ చివరకు న్యాయమే గెలిచింది. దాన్ని జీర్ణించుకోలేక ఫ్రస్ట్రేషన్లో మా నాయకుల మీద మరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బతుకమ్మ కుంట అనేది అంబర్పేట ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఇది బతుకమ్మ కుంట ఉంది. అసలు కుంటనే లేదంటే బతుకమ్మ కుంట పేరు ఎవరు పెట్టిండ్రు? మా పూర్వీకులు పెట్టిండ్రు. అది కుంట ఉండే, అక్కడ బతుకమ్మలు వేసేది. మరి వాళ్ళ నాయనకు కూడా తెలుసు. మరి అటువంటిది ఈ బతుకమ్మ కుంటలో అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన పరపతిని పాడు చేసుకున్నాడు, ఆయన పేరు పాడు చేసుకున్నాడు, ఆయన డబ్బులు పాడు చేసుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్ కూడా కొట్టుకున్నాడు. అయినా కానీ మతి భ్రమించి 3 నెలలకు ఒకసారి ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. మానుకోమని చెప్తున్నాను. కేటీఆర్ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి భూ కబ్జాదారులను ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బతుకమ్మ కుంట ఇక్కడ ఏర్పాటవుతుందో అందరు కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఆ కుంటను సందర్శించి చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు కూడా
మంచి అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ యొక్క 5 ఎకరాల బతుకమ్మ కుంటను కాపాడింది మన హనుమంతన్న ఏదైతే చొరవ వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని రంగనాథ్ గారికి పర్సనల్ గా ఈ కుంటను ఏదైనా కాపాడాలని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు 8 కోట్లతో ఈ యొక్క కుంటను మేము బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. చూడండి, మీరే చూడండి, ఈ యొక్క ఎన్ని వందల చరిత్ర ఎప్పటికి చిరకాలంగా ఉంటుంది. ఇది ఎవరి పక్షాన? ప్రజల పక్షాన, ప్రజల గురించి. ఈ కుంట అనేది ప్రజల గురించి. మరి సుధాకర్ రెడ్డి, నువ్వు ఎవరి గురించి పోరాడుతున్నావు అర్థం చేసుకోను. దయచేసి నీకు ఇంకోసారి చెప్తున్నా, ఈ బతుకమ్మ కుంట గురించి హనుమంతరావు గారి మీద, రంగనాథన్ గారి మీద, మిగతా ఎవరి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తే నిన్ను తీసుకుపోయి చక్కగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. నీకు అదొకటే ఆప్షన్ ఇక. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎంత డామేజ్ చేయాలో అంత చేసేసుకున్నావు. నీకు ఇప్పుడు కావాల్సింది ఒకటే ట్రీట్మెంట్ ఇక. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ చూడు, ఒకసారి అంబర్పేటలో ప్రజలందరూ అడుగు, ఈ బతుకమ్మ కుంట ఏర్పాటు వల్ల ఎంత లాభం అవుతుంది. మన సంస్కృతి బతుకమ్మలు ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి ఈ కుంటను సందర్శిస్తున్నారు. నిన్న మీ టిఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఆమె వచ్చి హర్షం వ్యక్తం చేసింది. మరి నీకు మరి ఇంకా బతుకమ్మ కుంట గురించి ఎందుకు చేస్తున్నావు? నువ్వేమన్నా ఆజన్య మన్మడివా? ఆదరణీయ భూస్వామ్య ప్రభుత్వానికి అప్పచెప్పిండు. ఆదరణీయ వారసులు కూడా అందరూ ప్రభుత్వానికి అప్పచెప్పిండు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నావు? నువ్వేమైనా ఓనర్వా? ఈ ల్యాండ్ లార్డ్వాను? అనవసరంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి నువ్వు కాలయాపన చేస్తూ మమ్మల్ని ఆటంకాలు కల్పిస్తున్నావు. తప్పనిసరిగా చివరికి అంతిమంగా న్యాయమే గెలిచింది. ఈ కోర్టు ద్వారా మంచి తీర్పు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, రంగనాథన్ గారు, హనుమంతన్న కూడా 30 సంవత్సరాల పోరాటానికి ప్రజలకు ఈ బతుకమ్మ నవరాత్రుల్లో అందరం కూడా పెద్ద ఎత్తున అక్కడ మంచి కార్యక్రమం చేసుకోబోతున్నాం. దాంట్లో నువ్వు కూడా పాల్గొను. అంబర్పేటలో పుట్టినావు, మంచి బతుకమ్మలు, ఇంత మంచి కార్యక్రమం హనుమంతన్న చేస్తుండు. హనుమంతన్న గురించి ఇంకోసారి ఇట్లా ఏదన్నా మాట్లాడితే మాత్రం క్షమించలేము. మేము తప్పనిసరిగా కేటీఆర్ గారు చెప్తున్నాం, మీరు ఇట్లా